సార్ ఓ సార్, ఈయన ఒకడు డ్యూటీ టైంలో డ్యూటీ చేయకుండా వాళ్ళు ఎక్స్తో తిరుగుతూ ఉంటాడు. సార్ మీకు కరెంట్ బిల్ వచ్చింది సార్. నెల జరగతలకి కరెంటు బిల్లు వచ్చింది ఏంద్రా, అనవసరంగా పెళ్లి చేసుకున్నా. సరే గుండీలు వేసుకుంటానా, నువ్వే చూడు ఎంత వచ్చిందో. సరే సార్, 5360 రూపాయలు వచ్చింది సార్. గంటకి 60 సార్లు కరెంట్ తీసాను, ఎటు వచ్చింది 5360 రూపాయలు కరెంట్ బిల్లు? సార్ నాకేం తెలుసు సార్, కరెంట్ తీసేసిన వాళ్ళు అడగండి సార్ ఎందుకు వచ్చిందో. రే మరి నువ్వెందుకు వచ్చినావు, రా పోయి వాళ్ళని పంపిపో. సార్ ఇది నా డ్యూటీ సార్. సరే ఇద్దారా. మీకేం సార్ 5 బండ్లు పట్టుకుంటే కరెంటు బిల్లు మళ్ళీ లెక్క వచ్చేది, మళ్ళీ దానికి ఆర్గ్యూ చేయాలా? నీకు ఎందుకు లేరా పొద్దు పొద్దున్నే. ఏ తమ్ముడు 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 ఆగు. ఏ సార్ కరెంట్ బిల్ ఇప్పుడే కడతారా? హెల్మెట్ ఎదురా? లేదు సార్. లైసెన్స్ ఎదురా? లేదు సార్. పొల్యూషన్ ఎదురా? లేదు సార్. ఆర్సీ ఎదురా? మొత్తం నీ పైన 6000 అయింది. పోయి 5360 రూపాయలు కట్టేసి పిజ్జా చిల్లర తీసుకుని రా.